నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు ఈసీకి ఫిర్యాదులు ఇచ్చుకోవటం, ఈసీ కూడా దానికి జవాబు చెప్పాలంటూ నోటీసులు పంపటం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ను ట్యాప్ చేశారంటూ టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ను ట్యాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలొచ్చాయని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని లేఖలో రాశారు. అలానే రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, గత 2 ఏళ్లుగా ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని, పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని, ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని లేఖలో విమర్శించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుని వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించగలరని విన్నపం అంటూ లేఖ రాశారు.